బాలీవుడ్ స్టార్ హీరో అజిత్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడైనా బలవంతంగా సినిమాను వీడాల్సి రావచ్చని అన్నారు. తాజాగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ జీవితం ఎంతో విలువైందన్నారు. తాను నటన నుంచి ఎప్పుడు వైదొలుగుతానో ఎవ్వరికీ తెలియదు. బలవంతంగా సినిమాను వీడాల్సి రావచ్చు అని అన్నారు. తాను ఏ విషయాన్ని తేలికగా తీసుకోకూడదనుకుంటున్నానని, ప్రేక్షకులు నా నటన గురించి ఫిర్యాదు చేస్తారేమో తెలియదు కదా, నన్ను వారంతా ఆదరిస్తున్నప్పుడే వైదొలుగుతానేమో అని అన్నారు. జీవితం చాలా విలువైందని, ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొన్నానన్నారు. అలాగే స్నేహితులు, బంధువుల్లో చాలామంది జీవితంతో పోరాటాలు చేస్తున్నవారు ఉన్నారని అన్నారు. వారంతా క్యాన్సర్కు చికిత్స తీసుకుంటూ జీవిస్తున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు జీవితం విలువ అర్థమవుతోంది అని అన్నారు. నా లైఫ్లోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నానని, జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నానని, సమయాన్ని వృధా చేయనని చెప్పారు. తాను అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చినట్లు అజిత్ ఇటీవల తెలిపారు. మనం ఒకటనుకుంటే విధి మనల్ని మరొకటి చేస్తోంది. తాను స్టార్గా ఎదగాలని ఇండస్ట్రీకి రాలేదు. నా అప్పులు తీర్చడానికి నటుడిని అయ్యాను అని చెప్పారు. నా మొదటి సినిమా చూస్తే అందులో నా నటన భయంకరంగా ఉంటుందని, తమిళంలో కూడా నా సినిమాలకు మరొకరితో డబ్బింగ్ చెప్పించేవారన్నారు. తాను మాట్లాడే యాస బాగాలేదని ఎంతో మంది విమర్శించారని, ఇప్పటికీ కొందరు మిమిక్రీ చేసేటప్పుడు తొలినాళ్లలో నా మాట తీరును చేస్తారని గుర్తు చేశారు. కానీ తాను ఆ విమర్శలకు కుంగిపోలేదని, సవాలుగా తీసుకుని నిజాయితీగా పనిచేశానని చెప్పుకొచ్చారు.